నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతము చేయాలి అంటే, ఒక అద్భుతము నువ్వు చూడాలి అంటే మొదటగా నువ్వు నమ్మాల. నమ్మటము నీకు చేతనైతే, నమ్మే దమ్ము నీకు ఉంటే కార్యము చేసే శక్తి ఆయనకి ఉన్నది. నువ్వు ఎంత నమ్ముతావో దేవుని మహిమ అంతా చూస్తా. బాలు ఎంత గట్టి కింద కొడితే అంత పైకి ఎగురుతుంది. కొట్టే దాని మీద ఆధారపడి ఉంటుంది. సముద్రం దగ్గరికి నువ్వు బిందె ఎత్తుకెళ్తే బిందె నీళ్ళు తెచ్చుకుంటావు, చెమ్ము ఎత్తుకెళ్తే చెమ్ము నీళ్ళు తీసుకొచ్చుకుంటావు. నువ్వు చిన్న గ్లాస్ ఎత్తుకెళ్ళి నాకు ఒక పెద్ద డ్రమ్ము నీళ్ళు కావాలంటే కుదరదు. ఎందుకు? నువ్వు తీసుకెళ్ళింది గ్లాసే కాబట్టి. నువ్వు దేవుని పైన ఎంత నమ్మకాన్ని కనుపరుస్తావో దేవుని జీవితంలో అంత కార్యమును ఆయన చేయగలుగుతాడు. ఒక చోటు నన్ను నమ్మిన వారు నేను చేసిన కార్యాలు కాదు, వాటి కంటే ఏమన్నాడు, గొప్ప కార్యములు. దేవుడు తనని తండ్రితో పోల్చుకున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా నేను మీ ఎడల జాలి పడుతున్నాను. తల్లి మనసు ఎలాంటిదంటే, తల్లి తన యొక్క బిడ్డల్ని ఎక్కడ ఎత్తుకుంటుంది అంటే సంకలు ఎత్తుకుంటుంది. నా పిల్లలు నా కళ్ళ ముందే కనబడాలా, ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలా. తల్లి మనసు ఎలాంటిదంటే, ఆ పిల్లల్ని ఎక్కడ ఎత్తుకుంటుంది అంటే సంకలో ఎత్తుకున్నది. కానీ తండ్రి తన కుమారుని ఎక్కడ ఎత్తుకుంటా అంటే భుజాల పైన ఎత్తుకుంటాడు. ఎందుకు? నేను చూడనిది నా కుమారుడు చూడాలా, నేను చేయలేనిది నా కుమారుడు చెయ్యాలా. అది తండ్రి మనసు అయి ఉంటుంది. మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను నమ్మిన వారు, నా యందు విశ్వాసము ఉంచిన వారు నేను చేసిన కార్యాలు కాదు, వాటి కంటే గొప్ప కార్యములు. యేసయ్యను ముట్టుకుంటే స్వస్థత అయింది. పేతురు యొక్క నీడ పడితే ఏమైంది? యేసయ్యను ముట్టుకుంటే స్వస్థత. ఏది గ్రేట్? ముట్టుకుంటే స్వస్థత ఎక్కడ కలిగింది? యేసయ్య యొక్క వస్త్ర చెంగుని. కానీ పేతురు యొక్క నీడ పడితే స్వస్థత. నేను అంటున్నాను, ఇప్పుడు కృపకాలంలో మనం ఉన్నాం కాబట్టి ముట్టుకుంటే కాదు, నీడ పడితే కాదు, నువ్వు చూస్తే చాలు. హల్లెలూయా. నీ దృష్టి పడితే చాలు, అద్భుతాలు జరగాల. నువ్వు చూచిన ప్రదేశము దేవుని యొక్క మహిమను చూడాలా. అది ఎప్పుడు వీలవుతుందంటే నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు.